ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఏం చెప్పిందో అంటే కిరాణా హిల్స్ మీద ఎటువంటి అణ్వస్త్ర దాడి జరగలేదు, అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ అవ్వలేదనే విషయాన్ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కిరాణా హిల్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, అది లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఇప్పుడు కిరాణా హిల్స్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, అసలు అక్కడ ఏం జరిగింది, నిజంగా భారత్ వాయుసేన కిరాణా హిల్స్ మీద అటాక్ చేసిందా, అక్కడ రేడియేషన్ ఏదైనా లీక్ అయిందా అనే దాని మీద. అంటే US నుంచి ఒక విమానం, అలాగే ఈజిప్ట్ నుంచి బోరాన్తో కూడిన ఒక విమానం ఇస్లామాబాద్లో ల్యాండ్ అవ్వడం ఈ వార్తలకు ఈ ప్రచారాలకు బలం చేకూర్చిన పరిస్థితి. ఏంటి ఎంజీ రావు గారు, వాస్తవం ఏంటి? నిజంగా కిరాణా హిల్స్ని భారత్ టార్గెట్ చేసిందా? మరి పాకిస్తాన్ చెప్తోంది మా అణ్వస్త్రాలను పేలు చేసే ప్రయత్నం చేసింది భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఏంటి వాస్తవం ఏంటో చెప్పండి. మే 7 నుండి మే 10వ తారీఖు వరకు భారతదేశం వైమానిక దళం పాకిస్తాన్ని సర్వనాశనం చేసింది. సుమారు 10 పట్టణాల మీద, ఎయిర్ బేస్ల మీద, వాళ్ళ నేవల్ మీద, పోర్ట్ల మీద అన్నిటికీ తీవ్రమైన దాడి చేశామండి. ఈ దాడి సమయంలో ఇప్పుడు కిరాణా హిల్స్ అని చెప్పేది సర్గోదా అంటే పంజాబ్ భారత సరిహద్దుకి 170 కిలోమీటర్ల దూరంలో ఈ కిరాణా హిల్స్ ఉన్నాయన్నమాట. 170 కిలోమీటర్. ఈ కిరాణా హిల్స్ అనేవి భారత వైమానిక దళంలో ఈ రఫేల్ ఫైటర్స్, బ్రహ్మోస్ మిసైల్స్ దాడి చేసిన ఒక ఎయిర్ బేస్ అనమాట. ఆ సర్గోదా ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దూరంలో కిరాణా హిల్స్ ఉన్నాయి. ఈ కిరాణా హిల్స్లో రిపోర్టెడ్లీ ఏంటంటే ఒక చిన్న కొండలు ఈ కొండలు యాక్చువల్గా పంజాబ్లో పెద్ద పెద్ద పర్వతాలు ఉండవు, కొండలే. ఈ కిరాణా హిల్స్ చిన్న చిన్న కొండల్లో పాకిస్తాన్ తన అణ్వాయుధాలు దాచింది. ఇది దాచింది అనడానికి సరైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాని దగ్గరే పాకిస్తాన్ న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఉంటుంది. దానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో అది కోహూటా అనేది అణుక్షేత్రం, అణు రియాక్టర్ కూడా ఉంది. అంటే ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అమెరికా శాటిలైట్లు కూడా ఎప్పుడు 90ల 80ల నుంచి కూడా చెప్తూనే ఉన్నాయి ఇక్కడ గుహల్లో అణ్వాయుధాలు ఉన్నాయని. ఈ అణ్వాయుధాలు ఏమిటంటే ఇది లీకేజ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా వైమానిక దాడిలో అక్కడ అణ్వస్త్రాల మీద దాడి చేసింది. రేడియేషన్ అంటే అణుధార్మికత రిలీజ్ అయింది. గ్రామాల ఖాళీ చేస్తున్నారు. ఈజిప్ట్ నుంచి ఒక విమానం బోరాన్తో వచ్చింది. అంటే బోరాన్ అనేది ఒక కెమికల్, ఇదే అణుధార్మికతను అట్టిపెట్టుద్ది అనమాట, తగ్గించేస్తే. అమెరికా కూడా తన నిఘా విమానాలు ఎక్స్పర్ట్స్ని పంపించిందని ఒక న్యూస్ ఒకటి భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది అక్రాస్ ది వరల్డ్ అండి, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇండియాలో వచ్చింది, పాకిస్తాన్లో వచ్చింది. ఇందులో నిజాలు ఎంత అని చూస్తే ఈరోజు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా బేస్డ్ స్విట్జర్లాండ్ నుంచి ఉంటుందండి. ఇది ప్రపంచ అణు విషయాల మీద మాట్లాడే అధికారిక సంస్థ. ఇందులో భారత పాకిస్తాన్లు కూడా సభ్య దేశాలే. ఈ IAEA అనేది ఏది చెబితే అది నిజం, అది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ IAEAకి ఈ అణుధార్మికతను ఎంత ఉందో కొలిసే సాధనాలు దానికే ఉంటాయి. దానికి UNO ఐక్యరాజ్య సమితి ఆర్గనైజేషన్. ఇది పాకిస్తాన్లో అణు రియాక్టర్లు అంటే ఇప్పుడు మనం చెప్పే కోహుటా కిరాణా హిల్స్ దగ్గర కూడా దాని అణుధార్మికతను చూసే సాధనాలు ఈ IAEAకు ఉంటాయి. వేరే దేశాలకు అక్కడ అలౌ చేయరు. ఈవెన్ ఇరాక్లో కూడా ఇవి ఉంటాయి. ప్రతి దేశంలో, భారతదేశంలో అణు రియాక్టర్లో కూడా IAEA నిఘా ఉంటుంది అనమాట. ఈ నిఘా సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా అది పాకిస్తాన్లో ఈ కిరాణా హిల్స్ దగ్గర అణుధార్మికత రిలీజ్ అయ్యిందనే దాన్ని రిఫ్యూజ్ చేసేసింది, లేదు అని చెప్పేసింది, అధికారికంగా చెప్పేసినట్టే. తర్వాత ఇదే దాన్ని ధృవీకరిస్తూ నిన్న అమెరికాలో భారత జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి థామస్ పిగాట్ అనే ఈ ప్రతినిధి అమెరికా స్పోక్స్ పర్సన్ వైట్ హౌస్లో చెప్పాడు, అలాంటి రిపోర్టు నా దగ్గరికి ఏమీ రాలేదని. అమెరికా కూడా అంగీకరించింది, ఏమీ లేదు అని. అదేవిధంగా ఇండియాలో AK భారతి వైమానిక దళ చీఫ్ కూడా చెప్పారు. ఈ జర్నలిస్ట్ జోకేసి అదే కిరాణా హిల్స్ అక్కడ అణుబాంబులు ఉంటాయా, మీకు మరి చెప్పినందుకు థ్యాంక్స్. అది చేయలేదు, భారత వైమానిక దళం అలాంటి అటాక్ చేయలేదు, అది అణ్వస్త్రాల మీద దాడి చేయడానికి భారతదేశం పూనుకోదని ఆయన కూడా చెప్పారు. తర్వాత ఇండియా MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రత్యక్షంగా ఇంటర్నేషనల్ బ్రీఫింగ్లో చెప్పేశారు, అలాంటిది మేము ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేయలేదు అని చెప్పేశారు. అందువల్ల ఈ కిరాణా హిల్స్ అనేది ఒక ముగిసిన చాప్టరు. అక్కడ ఎటువంటి భారత అణ్వాయుధాల మీద దాడి చేయలేదు, అణుధార్మికత రిలీజ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఇదంతా ఒక మిస్ఇన్ఫర్మేషను అని మనకు తెలుస్తుంది. అంటే తప్పుడు ప్రచారం చేసింది పాకిస్తాన్ అనేది మనకు తెలుస్తుందండి. కానీ ఎందుకు పాకిస్తాన్ ఖండించడం లేదు? ఇప్పుడు
IAEA చెప్తోంది ఎటువంటి అణ్వస్త్ర రేడియేషన్ లీక్ జరగలేదు అని చెప్పి. భారత్ చాలా క్లియర్గా చెప్పేసింది అటువంటి అటాక్ ఏమీ మేము చేయలేదు అని చెప్పి. కానీ పాకిస్తాన్ ఖండించడం లేదు. రీజన్ ఏంటి? పాకిస్తాన్ ఖండించకపోవడం ఒకటే కాదండి, పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ అంటే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు అక్కడ ఏదో లీకేజ్ వచ్చింది, ఇవన్నీ టీం వేసామని ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. అంటే పాకిస్తాన్ దీన్ని ఎలా వాడుతుందంటే ఒక ట్రంప్ కార్డు, అంటే ఒక విక్టిమ్ కార్డు వాడుతుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇండియా చూడండి మా అణ్వస్త్రాల మీద దాడి చేసింది, న్యూక్లియర్ రియాక్టర్ల మీద దాడి చేసింది, ఎంతకైనా అది తెగిస్తుంది, చూడండి ఈ విషయం ఏంటంటే ప్రపంచంలో ఏదో ఒక అమాయకురాలుగా నటించడానికి మిస్ఇన్ఫర్మేషన్, ఒక సైకలాజికల్ వార్ చేస్తుంది. అందుకే లెటర్ కూడా రిలీజ్ చేసింది, అందుకే రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాని వంక పెట్టుకుని అవి కూడా ఆయుధాలు కూడా తెచ్చుకుంటుంది. చూడండి విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, చూడండి ఇండియా ఏం చేసిందో అని. సో ఈ విషయం మీద పాకిస్తాన్ చేసేది చాలా దుర్మార్గం, మిస్ఇన్ఫర్మేషన్, ఒక సైకలాజికల్ వారు, ప్రపంచం ముందు మేము ఒక అమాయకురాలుగా నటించడానికి చేసే ఒక ఎత్తు. అదేవిధంగా ఇండియా చూడండి, ఇండియా దుష్టశక్తిని నిరూపించడానికి చేసే ఒక పెద్ద ఎత్తు కూడా పాకిస్తాన్ అండి.